వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు ఈ ఇద్దరు ఏపీ రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. ఎవరి హయాంలో వాళ్లు రాష్ట్రాభివృద్ధి కోసం తమదైన శైలిలో పనిచేశారు. టీడీపీలోకి రాకముందు వరకు చంద్రబాబు కాంగ్రెస్లో ఉండేవారు. అయితే ఆ సమయంలో వైఎస్, చంద్రబాబు మంచి స్నేహితులుగా ఉండేవాళ్లని యూత్ కాంగ్రెస్ నాటి నుంచి చంద్రబాబు టీడీపీలో చేరే వరకు ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేదని పాత తరం చెబుతూ ఉంటుంది. తాజాగా ఆ ఇద్దరి రిలేషన్ పై వచ్చిన ఓ వెబ్ సిరీస్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. అసలు ఆ వెబ్ సిరీస్ లో ఉన్నది వాస్తవమా, కల్పితమా తెలుసుకుందాం. సోనీ ఓటీటీ కోసం దర్శకుడు దేవా కట్టా తెరకెక్కించిన ప్రత్యేక వెబ్ సిరీస్ మయసభ. ఇందులో హీరోలు ఆది పినిశెట్టి, చైతన్యరావు వేసుకున్న గెటప్స్, పాత్రల తీరు చూస్తే చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకు వస్తారు. అయితే దర్శకుడు దేవా కట్టా మాత్రం ఇది నిజం కాదని, ఈ పాత్రలు చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిలవి కావని ఇదివరకే చెప్పారు. కానీ ఆ వెబ్ సిరీస్ చూస్తే అది చంద్రబాబు, వైఎస్ఏనని చిన్న పిల్లలు కూడా చెప్పేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల రాజకీయ ప్రయాణాన్ని మయసభ వెబ్ సిరీస్ లో చూపించారు. ఈ పాత్రలను ఆది పినిశెట్టి, చైతన్యరావు పోషించారు. 70, 80, 90 దశకాల్లో ప్రభావం చూపిన పలువురు నేతల పాత్రలు కూడా ఇందులో ఉన్నాయి. ఒక్కరికి మాత్రమే కాకుండా అందరికీ సమానంగా ప్రాధాన్యం ఇచ్చేలా మేకర్స్ చూపించారు. ఈ సిరీస్లో ఎక్కువగా ఆశ్చర్యపరిచిన అంశం చంద్రబాబు, వైఎస్ల స్నేహం. నిజంగా వీరిద్దరూ రాజకీయ జీవితం ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీలోనే మిత్రులు. తర్వాత చంద్రబాబు తెలుగుదేశంలోకి వెళ్లడంతో దారులు వేరయ్యాయి. కానీ సిరీస్లో మాత్రం వీరు మొదటి నుంచి ఒకరికొకరు సహకరించుకున్నట్లు, వేరే పార్టీలో ఉన్నప్పటికీ ఒకరికి ఒకరు సహాయం చేసినట్లు చూపించారు. ఇది పూర్తిగా వాస్తవం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాగే వైఎస్ ను ఎన్టీఆర్ అభిమానిగా చూపించడం, చంద్రబాబుకు వైఎస్ఏ ఎన్టీఆర్ కూతురితో సంబంధం కల్పించినట్లు ఉండటం వంటి అంశాలను చాలా మంది తప్పుపడుతున్నారు. కల్పితం అనేది కొంతవరకు బాగుంటుంది, ఇందులో అది మరీ ఓవర్ డోస్ అయిందని అంటున్నారు. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు మధ్య మంచి స్నేహం ఉండేదని అందరికీ తెలిసిందే. ఇక ఈ బంధాన్ని చంద్రబాబు తరచూ ప్రస్తావిస్తూ ఆయనను తన మంచి మిత్రుడిగా అభివర్ణించేవారు. స్నేహానికి మించి వీరిద్దరి మధ్య మంచి అవగాహన కూడా ఉండేదని అంటారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత చంద్రబాబును టీడీపీలోకి పంపించింది రాజశేఖర్ రెడ్డి అని తాజాగా ఈ సిరీస్లో వెల్లడించారు. నాడు చంద్రబాబు 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 1985 ఎన్నికల్లో అవకాశం వచ్చినా పోటీ చేయలేదు. 1989 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 1995లో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు బాబు. 1999లో రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఇక 2004లో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు. 2010లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర్ రెడ్డి మృతి చెందారు. అయితే వీరిద్దరి మధ్య స్నేహం చిరకాలం కొనసాగిందని, పరస్పరం రాజకీయంగా సహకరించుకున్నారని ఈ సిరీస్లో తెలపడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఒకేసారి ఎమ్మెల్యేలయ్యారు, మంత్రులుగా వ్యవహరించారు. ఇద్దరి మధ్య స్నేహం అనేది కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మాత్రమే ఉండేది. బాబు టీడీపీలోకి వెళ్లాక పరిస్థితి మారింది. అసెంబ్లీలో కూడా మాటల యుద్ధం జరిగింది. ముఖ్యమంత్రి పదవి కోసం గట్టి పోరాటమే జరిగింది. కానీ వెబ్ సిరీస్ లో మాత్రం ఆ ఇద్దరు ప్రాణమిత్రులు అన్నట్లుగా చూపించడం, ముఖ్యంగా చంద్రబాబును రాజశేఖర్ రెడ్డి నడిపించినట్లు ఉండటంతో తెలుగుదేశం శ్రేణులు విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరిన తొలినాళ్లలో వైఎస్ తాను మంచి మిత్రులు అని, ఇద్దరూ కలిసి ఒకే గదిలో నిద్రించిన సందర్భాలు అనేకమున్నాయని చంద్రబాబు గతంలో పలుమార్లు చెప్పారు. గతంలో అన్స్టాపబుల్ షోలోనూ తమ స్నేహం గురించి ప్రస్తావించారు చంద్రబాబు. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని బదులిచ్చారు బాబు. తన రాజకీయ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఆ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. స్నేహం ఉన్న మాట వరకు వాస్తవమే అని చంద్రబాబు చెప్పారు. కానీ లేనిపోని కల్పితాలు యాడ్ చేసి వెబ్ సిరీస్ తీయడంతో టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నారు. దేవా కట్టా సాధించిన విజయం ఏంటంటే సమతుల్యత. ఇద్దరు నాయకుల వ్యక్తిత్వాలను ఎక్కడా ఎక్కువ తక్కువ చేయలేదు, కించపరచలేదు. వాళ్ల నాయకత్వ లక్షణాల మీదే ఎక్కువ ఫోకస్ చేశారు. కృష్ణమనాయుడు టీడీపీలో చేరడంతోనే కథ ఆగింది కాబట్టి సెకండ్ సీజన్లో ఎన్టీఆర్ పాలన దగ్గర నుంచి ఇంకా చాలా విషయాలుంటాయి. పొలిటికల్ జోనర్తో మనకి సినిమాలు, సిరీస్లు తక్కువ. ధైర్యంగా, నిజాయితీగా తీసేవాళ్లు ఇంకా తక్కువ. దర్శకుడు దేవా కట్టా ఆ పని చేశారు. కానీ కల్పితాల డోస్ కాస్త ఎక్కువైంది. రాజకీయాల్లో స్నేహితులు శత్రువులవుతారు, శత్రువులు స్నేహితులవుతారు. కానీ స్నేహితులే శత్రువులై ఇద్దరు ముఖ్యమంత్రులు కావడం
తమిళనాడులో కరుణానిధి ఎంజీఆర్ కు జరిగింది. తెలుగులో బాబు వైఎస్లకు కుదిరింది. ఇప్పటి వరకు ఎన్నో పొలిటికల్ నేపథ్యంలో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఇవన్నీ కూడా ఒక నాయకుడికే మద్దతుగా చూపిస్తూ వచ్చారు. కానీ మయసభ మాత్రం రెండు వైపులా మంచి సమానంగా నడిపించే ప్రయత్నం చేశారని చెప్పాలి. ఇది ఒక కొత్త కోణంలో రాజకీయాలను విశ్లేషించేందుకు ప్రయత్నించిన సిరీస్. ఒక కల్పిత కథ అని ప్రకటించినప్పటికీ ప్రతి పాత్రను రూపొందించిన తీరు, వేషధారణ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏపీ రాష్ట్ర రాజకీయ నాయకులు గుర్తుకు వస్తారు. రాజకీయ చరిత్ర ఆధారంగా రూపొందిన ప్రాజెక్టులు ఎప్పుడూ సున్నితమైనవి. అందులో నిజం, కల్పితం మధ్య సమతూకం తప్పనిసరి. మయసభలో ఆ హద్దు దాటినట్లుగా అనిపించే కొన్ని సన్నివేశాలు ఉండటంతో వీటి ప్రభావం ముఖ్యంగా చంద్రబాబు, వైఎస్ఆర్ ఇమేజ్లపై పడుతుందా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాబోయే రోజుల్లో ఈ సిరీస్ చుట్టూ మరిన్ని రాజకీయ వాదనలు, ప్రతివాదనలు తలెత్తే అవకాశం ఉంది. ఇక ఈ మూవీలో అంశాలపై నందమూరి, నారా కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అవుతారో అన్న విషయం ఆసక్తికరంగా మారింది.